రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడు నుంచి మరోమారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బుధవారం నాడు ఆయన నామినేషన్ వేశారు. ఆయన వెంట సోదరి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు సీనియర్ నాయకులు వచ్చారు. పనిలో పనిగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అక్కడే ఒక రోడ్ షో కూడా చేశారు. ఇక ఎన్నికల అఫిడవిట్లో రాహుల్ ఇచ్చిన సమాచారంలో తనకి షూర్ లేదు, గాడి కూడా లేదు అన్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలయ్యింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం, నామినేషన్లు వేయడం తదితర హంగామా మొదలయ్యింది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. బుధవారం నాడు ఆయన నామినేషన్ కూడా ఫైల్ చేశారు. రాహుల్ ఎన్నికల అఫిడవిట్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఆయనపై 18 క్రిమినల్ కేసులున్నట్లుగా పేర్కొన్నారు. ఇక కమర్షియల్ ప్రాపర్టీ విషయానికొస్తే గురుగ్రామ్తో పాటు వ్యవసాయ భూముల్లో భాగస్వామ్యం ఉందని చెప్పారు. అయితే ఆయనకు రెసిడెన్షియల్ ప్రాపర్టీ లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక రాహుల్కు సొంతంగా వాహనం లేదు. 3 ఆస్తుల విషయానికొస్తే తన సోదరితో ప్రియాంక గాంధీ కలిసి ఉందని చెప్పారు. 25 లిస్టెడ్ కంపెనీల్లో సుమారు 20.40 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులున్నాయని బుధవారం ఫైల్ చేసిన అఫిడవిట్లో వివరాలు పొందుపరిచారు. గత 10 ఏళ్లలో తన ఆస్తులు రెట్టింపయ్యాయని తెలిపారు. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తుల విలువ 9.40 కోట్లుగా ప్రకటించారు. అదే 2019 నాటికి ఈ ఆస్తుల విలువ కాస్త 15.88 కోట్లకు పెరిగింది. మొత్తం 4.33 కోట్ల రూపాయల పెట్టుబడులు స్టాక్స్లో ఉన్నాయి. 4 కంపెనీల్లో ఆయన 1.5 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అవి ఫిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లీ ఇండియా, ఏషియన్ పెయింట్స్లో ఉన్నాయి. ఈ 1.5 కోట్ల పెట్టుబడులు అత్యధికంగా ముంబైకి చెందిన పిడిలైట్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నాయి. రాహుల్కు వివిధ కంపెనీల్లో ఉన్న షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ 27 లక్షల రూపాయలు, ఐసిఐసిఐ బ్యాంకులో 24 లక్షలు, ఇన్ఫోసిస్లో 14 లక్షలు, ఐటీసీలో 13 లక్షలు, టీసీఎస్లో 9.8 లక్షలు, టైటాన్లో 32 లక్షలు. ఇవి కాకుండా దీవీస్ ల్యాబొరేటరీస్లో 19.76 లక్షలు. అయితే ఇదే దీవీస్ ల్యాబొరేటరీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి 30 కోట్లు, కాంగ్రెస్కు 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో సమాచారం అందించింది. ఇక రాహుల్ మ్యూచువల్ ఫండ్లో 3.8 కోట్లు, సావరిన్ గోల్డ్ బాండ్లో 15.2 లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇక అఫిడవిట్లో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసుల విషయానికొస్తే గత 5 ఏళ్లలో క్రిమినల్ కేసులు 3 రెట్లు పెరిగాయి. అయితే వీటిలో ఎక్కువ కేసులు క్రిమినల్ డిఫమేషన్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఒక కేసులో ఆయనకు గతేడాది మార్చిలో కోర్టు దోషిగా తేల్చింది. 2014కు ముందు ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. మొత్తం 18 క్రిమినల్ కేసుల్లో 15 కేసులు క్రిమినల్ డిఫమేషన్ కు సంబంధించినవే. వాటిలో 10 బీజేపీ నాయకులపై చేసిన కామెంట్స్ కు సంబంధించినవే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కు చెందిన నాయకులపై చేసిన వ్యాఖ్యలు, ప్రధానమంత్రిపై చేసిన వ్యాఖ్యల కాను ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ఇక 3 కేసుల విషయానికొస్తే ఆయన మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించినవి. మోదీ సమాజ్, మోదీ పేరు కలిగిన వారంతా అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై పరువు నష్టం దావా వేశారు. మరో కేసు విషయానికొస్తే వీడి సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు, మరోటి అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన స్కామ్లపై చేసిన వ్యాఖ్యలకు ఆయన పరువు నష్టం దావాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తం 18 కేసులకు గాను 2 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. గతేడాది భారత్ జోడో యాత్ర సందర్భంగా ఓ పాట కాపీరైట్ ఉల్లంఘన కింద క్రిమినల్ కేసు నమోదయ్యింది. మరో కేసులో ఓ మైనర్ రేప్ కేసుకు సంబంధించి 2021లో ఆయన సోషల్ మీడియా బాధితురాలి వివరాలు వెల్లడించడంపై ఆయనపై క్రిమినల్ కేసు నమోదయ్యింది.
ది నేషనల్ హెరాల్డ్ ఆస్తులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఆయనపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రాజ్యసభ సభ్యుడు రాహుల్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 2010లో యంగ్ ఇండియన్ దాని డైరెక్టర్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఆస్తులను దుర్వినియోగం చేశారని, వాటాదారులను మోసం చేశారని స్వామి రాహుల్పై కేసు నమోదు చేశారు. అసోసియేటెడ్ జర్నల్ పబ్లిషర్ ది నేషనల్ హెరాల్డ్ గతేడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ యంగ్ ఇండియన్ ఆస్తులను జప్తు చేసింది. కాగా యంగ్ ఇండియన్లో కాంగ్రెస్ నాయకులు రాహుల్, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే డైరెక్టర్లుగా ఉన్నారు. కాగా కంపెనీలో తనకు 1900 షేర్లున్నాయని, వాటి విలువ 1.9 లక్షలని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు రాహుల్.